హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. నేను ఈరోజు టిఎస్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ యొక్క సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఎగ్జామ్ ఇంకా 20 days ఉంది. మీరు ఇంతవరకు ఏమేమి చదివిల్లో ఒకసారి అన్నీ రివిజన్ చేసుకోండి. నేనైతే ఈ సిలబస్ గురించి చెప్తున్నాను. ఒకసారి ఇవన్నీ చదివిలా లేదా అనేది ఒకసారి చూసుకోండి. నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ జరిగిన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు జరుగుతున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అప్పుడు మనకి టోటల్లీ ఇంటర్వ్యూతో సహా 50 మార్క్స్ ఉండేది. అందులో 45 మార్క్స్ వచ్చేసి ఓఎంఆర్ బేస్లో ఉండేది. అందులో 30 మార్క్స్ జీకే ఉండేది, 15 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి 45 మార్క్స్ ఓన్లీ జీకేకే పెట్టిండు. ఇంగ్లీష్ అనేది తీసేసి చేంజ్ చేసిండు. ఇది మనకి చేంజ్ అయింది. ఇప్పుడు నేను టిఎస్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క సిలబస్ గురించి చెప్తాను. ఓన్లీ జీకే గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాటిస్టిక్ జీకేకి వచ్చేసి అందులో ఏమేమి ఉంటాయంటే ఐక్యరాజ్య సమితి అండ్ అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, పండుగలు, ప్రదేశాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక సంస్థలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ వ్యక్తుల యొక్క నినాదాలు, వ్యక్తుల యొక్క బిరుదులు, ప్రముఖుల యొక్క ఆవిష్కరణలు, ఆవిష్కర్తల గురించి కంపల్సరీగా అడుగుతాడు ఎగ్జామ్లో. నినాదాల గురించి, వారి యొక్క వ్యక్తుల యొక్క బిరుదుల గురించి, ప్లేస్, పండుగలు, ప్రదేశాలు, జానపద నృత్యాలు, అవార్డ్స్ గురించి అండ్ క్రీడల గురించి, క్రీడల్లో ఉన్న సభ్యుల గురించి అడుగుతాడు కంపల్సరీగా. ఎంతమంది ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారని కూడా అడుగుతాడండి. ప్రముఖ రచయితల గురించి, వాళ్ళు రాసిన గ్రంథాల గురించి, ప్రసిద్ధ కట్టడాల గురించి, అవి ఉన్న ప్లేసెస్ గురించి, పారిశ్రామిక నగరాల గురించి, మనకి ఏమేమి ఇక్కడ తయారవుతున్నాయని కూడా కంపల్సరీగా అడుగుతాడు. జనాభాను కూడా కంపల్సరీగా అడుగుతాడు. ముఖ్యమైన దినోత్సవాలు, ప్రముఖ రచయితలు రచనలు, ప్లస్ మన అదేవిధంగా నది తీరన గల పట్టణాలు, నగరాలు, ప్రపంచంలో చిన్నవి అండ్ పెద్దవి, దేశంలో చిన్నవి అండ్ పెద్దవి, అదేవిధంగా ప్రపంచంలో అతి చిన్న దేశాలు, విస్తీర్ణం పరంగా, సరస్సులు, జలపాతాలు, కాలువలు, అవి ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతాడు కంపల్సరీగా. జలపాతాలలో అవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయని అడుగుతాడు. కాలువలు, పెద్ద కాలువ ఏంటిది అని అడుగుతాడు కాలువలలో. అదేవిధంగా భారత రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ, భారత రక్షణ వ్యవస్థ అండ్ సైనిక వైమానిక నైవిక దళాలు, వాళ్ళకి ఇచ్చే కీర్తి పతాకాల గురించి. సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో 1 yearది లేకపోతే 6 monthsది చదవండి. అందులో ప్రతి ఒక్కటి కంపల్సరీగా అవార్డ్స్ అయినా, ప్లస్ మన యొక్క రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్, ఎవరు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రుల గురించి కానీ, గవర్నర్ గురించి కానీ, కొత్తగా వచ్చిన CEOs కానీ, ఇంకా చైర్మన్ల గురించి కానీ అన్నీ కంపల్సరీగా అడుగుతాడు. అవి కరెంట్ అఫైర్స్లో తెలుసుకోండి. అది మనకి పాలిటీలో కూడా యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు నాగరికత గురించి ఒక బిట్ కంపల్సరీగానే పడుతుంది. బౌద్ధ మతం, జైన మతం అండ్ భక్తి ఉద్యమం గురించి, ప్లేస్ అండ్ మళ్ళీ వచ్చేసి మొఘలాయిల గురించి, ఢిల్లీ సుల్తాన్ల గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, ఇలాంటి మెయిన్ బిట్స్ అండి. బేసిక్స్ ఓన్లీ అడిగేది ఈ ఎగ్జామ్లో, బేసిక్స్ మాత్రమే అడుగుతాడు, అంతగా డెప్త్గా ఏం అడిగాడు. కాబట్టి మీరు అండ్ అదే విషయానికి మోడర్న్ హిస్టరీ విషయానికి వస్తే మనకి క్విట్ ఇండియా ఉద్యమం కానీ, సహా నిరాకరణ ఉద్యమం కానీ, ఇంకా విషయానికి వస్తే జాతీయోద్యమంలో నాయకులు, వారు ఇచ్చిన బిరుదులు, వాళ్ళు చేసిన నినాదాల గురించి అడుగుతాడు. అదేవిధంగా బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ గవర్నర్లు, బ్రిటిష్ పాలన కాలంలో గవర్నర్ల గురించి కానీ, వైస్రాయ్ల గురించి కానీ కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది. అదేవిధంగా జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకులు, వారిచ్చిన బిరుదులు కానీ, వారి యొక్క నినాదాల గురించి కానీ కంపల్సరీగా ఒక బిట్ అనేది ఇస్తాడు.
అదేవిధంగా మితవాదులు అతివాదుల నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. ఇట్లా ఇండియన్ హిస్టరీలోని అన్ని బేసిక్స్, ఓన్లీ బేసిక్స్ చదువుకుంటే చాలు, డెప్త్గా చదవని అవసరం లేదు. ఒకసారి ఇవన్నీ చదివిన వాళ్ళేమా అని ఒకసారి చూసుకోండి. ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేస్తే విస్తీర్ణం, ఉనికి అండ్ జనాభా గురించి, ప్లస్ అక్షాంశాల రేఖాంశాల గురించి, శీతోష్ణ స్థితి గురించి, ఇంకా వచ్చేసి పర్వతాల గురించి, నదులు అండ్ పార్కుల గురించి కంపల్సరీగా ఒక పార్కుల మీద ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, నేషనల్ పార్కుల మీద. అండ్ నదులలో పెద్ద నది ఏంటి, చిన్న నదులు ఏంటి, అవి ఎక్కడ ప్రవహిస్తున్నాయి, ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి అని అడుగుతాడు జాగ్రఫీలో. ప్రధాన భూస్వరూపాలు, అడవులు, ఖనిజాలు, పంటలు ఎక్కడ ఎక్కువ పండుతాయి పంటల గురించి, ఇంకా వచ్చేసి గ్రహాల గురించి కంపల్సరీగా అడుగుతాడు. పెద్ద గ్రహం ఏంటిది, చిన్న గ్రహం ఏంటిది, మనకి సూర్యునికి దగ్గర గల గ్రహం ఏంటిది, భూమికి దగ్గర గల గ్రహం ఏంటిది అని ఇలా జాగ్రఫీ నుంచి కూడా చాలా బిట్స్ అనేవి వస్తాయి. అవి కూడా బేసిక్ వైజ్గానే ఉంటాయి. ప్రధాన భూస్వరూపాల గురించి, అక్షాంశాల రేఖాంశాల గురించి, అడవుల గురించి, ఖనిజాలు, పంటలు, ఇంకా వచ్చేసి గ్రహాల గురించి, గ్రహాల మీద కంపల్సరీగా ఒక బిట్ అనేది కంపల్సరీగా పడుతుంది. సూర్యునికి దగ్గర గల గ్రహం ఏంటిది, భూమికి దగ్గర గల గ్రహం ఏంటిది, చిన్న గ్రహం ఏంటిది, పెద్ద గ్రహం ఏంటిది అని కూడా జియోగ్రఫీ నుంచి బిట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ అండి. ఇండియన్ ఎకనామీలో జాతీయ ఆదాయం అంటే ఏంటి, తలసరి ఆదాయం అంటే ఏంటిది, బడ్జెట్ గురించి అండ్ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల గురించి ఇలాంటి బేసిక్స్ మాత్రమే అడుగుతాడు. ఆ టాపిక్ కంపల్సరీగా చదువుకోండి, బేసిక్స్ మాత్రమే చదువుకోండి ఇందులో. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ విషయానికి వస్తే మనకు తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్ ఉన్నాయని, ప్లస్ మళ్ళీ మనకి ఉన్న తెలంగాణ యొక్క చారిత్రాత్మక కట్టడాల గురించి కానీ, కళల గురించి కానీ, నృత్యాల గురించి కానీ, శాతవాహనులు, కాకతీయుల గురించి అండ్ ఇక్ష్వాకుల గురించి, కుతుబుషాహీల గురించి, ఇలా కామన్గా ఒక ఆసఫ్ జహీల గురించి కామన్గా ఒక బిట్ అనేది తెలంగాణ హిస్టరీ మీదకి వస్తుంది. అదేవిధంగా తెలంగాణ పాలిటీ అంటే బడ్జెట్ గురించి అడుగుతాడు, స్కీమ్స్ గురించి అడుగుతాడు, తెలంగాణలో ఉన్న స్కీమ్స్ ఏంటి అని అడుగుతాడు. ఇంకా వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ అన్న కూడా అంతేనండి. జనాభా గురించి, విస్తీర్ణం గురించి, లింగ నిష్పత్తి గురించి అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఉండే తెలంగాణలో పంటల గురించి, తెలంగాణలో లభించే ఖనిజాల గురించి, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న కాలువల గురించి అండ్ ప్రాజెక్టుల గురించి తెలంగాణ జాగ్రఫీలో అడుగుతూనే ఉంటాడు. తెలంగాణ ఎకనామిక్స్ అంటే తెలంగాణ ఎకనామీలో కూడా అంతేనండి, బడ్జెట్ గురించి అడుగుతాడు. అదేవిధంగా తెలంగాణ సొసైటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అది కూడా అంతేనండి. మనం ఇవన్నీ తెలంగాణ హిస్టరీ మొత్తం చదివితే అందులో తెలంగాణ కళలు, నృత్యాలు అండ్ జానపద నృత్యాలు, మనకి ఉన్న గిరిజన ప్రాంతాలలో ఎలాంటి నృత్యాలు ఉంటాయి, వాటి యొక్క పేర్లు, ప్లేసెస్ గురించి, మనకున్న చారిత్రాత్మక ప్లేసెస్ గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విషయానికి వస్తే బయాలజీలో విటమిన్స్ గురించి కానీ, వైరస్ గురించి కానీ అండ్ బ్యాక్టీరియాస్ గురించి కానీ, ఏ విటమిన్ వల్ల ఏ లోపం వచ్చిందని విటమిన్స్ మీద కంపల్సరీగా ఒక బిట్ అనేది అడుగుతాడు. బ్యాక్టీరియాస్ మీద కూడా ఒక బిట్ అనేది వస్తుంది, ముక్కల మీద. అండ్ వచ్చేసి ఫిజిక్స్ అంటే ఎవరు ఏం కనిపెట్టిళ్ళు వాటి మీద ఫిజిక్స్లో కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది.